దేవుని నామములో మహిమ కలుగునుగాక. వినుచున్న మీ జీవితంలో గొప్ప విశ్వాసాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. నమ్ముతున్నారా? దేవుని వాగ్దానాలు ఎవరికి? వినేసి మర్చిపోట కాదో, నా జీవితంలో నెరవేరాలని నమ్మితే లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం చదివి ఆ ప్రకారం జీవిస్తే నిజ క్రైస్తవ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చదువుకుందామా? బైబిల్ తెరవండి. ఇంటికాడ మర్చిపోయి అన్నావా? బైబిల్ తెరువు తల్లి. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకేమాత్రం హాని చేయదు. అయినా దెయ్యములను మీకు లోబడుచున్నవని సంతోషించక మీ పేరు పరలోకమందు రాయబడిందని సంతోషించడని వారితో చెప్పాను. ప్రభు మాటల్లో చాలా ఆశ్చర్యం కదా. మీరు దేనికి భయపడొద్దు అన్నారు. నిజమే, భయపడొద్దు. పాము ఎదురైంది, ఓ నమస్కారం పెడతావా? సంస్కారం ఉందని కర్ర ఇచ్చుకుని దాన్ని బుర్ర బద్దలు కొట్టి వేస్తున్నాములో, అది నీ జోలికి రాదు. దేవుడు అంటున్నాడు, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలవంతటి మీద మీకు అధికారం. దేవుడు అధికారం ఇచ్చాడు. ఏమిటి? పాములు తేళ్లే కాదు, బలరా చీకటి శక్తుల ప్రభావాలు కూడా మనుషులను కృంగదీస్తూ ఉంటాయి. లోకపు దుష్ట శక్తులు, శాతబళ్ళు, సెల్లంగితనాలు చేసి బలహీనపరచాలని చూస్తూ ఉంటారు. యేసు శక్తి గల నామములో అన్ని నామముల కంటే పైన నామం యేసు నామం. అటువంటి శక్తి గల నామాన్ని నువ్వు కలిగి ఉంటే, ఆయన వైపు చూస్తే ఆయన నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. అకులు గారిని మన మధ్యన పరిచయం చేస్తూ ఉంటాడు ఎప్పుడు. అతని పేరు గతంలో సూరుబాబు. ఓ రోజు ఒక భయంకర శక్తి అతను ఆవరించింది. దేవుని మందిలో 2వ మందిలో తీసుకొచ్చి, ఇది 3వ మందిరం మనం ఉన్నది, అక్కడ తీసుకొచ్చినప్పుడు ప్రార్థన చేస్తుండే. ఆ మందిరం లోపల 60 అడుగులు పొడవు, 30 అడుగులు వెడల్పు మందిరం అంతా దొల్లుతూ ఉన్నాడు. ప్రభువును ప్రార్థించాం, ప్రభువు నామములు ఆజ్ఞాపించాం, వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. స్వక్త శిక్షణ అయ్యాడు. ఈరోజు మంచి పరిచారకుడిగా ఉన్నాడు. దేవుడు ధైర్యాన్ని ఇస్తున్నాడు. దేవుడు అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. పిల్లల అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరు నజరేయుడైన యేసు నామమున దెయ్యమా వెడలిపోమని ఆజ్ఞాపించాలి. నువ్వు దేవుని బిడ్డగా ఈరోజు గ్రంథాన్ని చదువుతూ వాగ్దానం వింటూ ప్రభుత్వం నడుస్తుండగా రాత్రులు పీడకలు వస్తుందని భయపడతా ఉంటారు కొంతమంది. నిజమే, ఆ పీడకలను పిల్లల త్రోసివేయాలి, గెంటి వేయాలి. యేసు నామములో శక్తిని కలిగి ఉండాలంటే ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. బంధకాలు విడుదల కావాలి. బలమైన దేవుని వైపు చేతులెత్తితే నీకు శక్తిని, బలమును, అభిషేకాన్ని ఇచ్చే దేవుని వైపు నువ్వు చేతులెత్తుతూ ఉంటే నా దేవుడు గొప్ప కార్యాలు చేసి నీ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభిషేకిస్తాడు. ఇదిగో ప్రభు సన్నిధిలో, పిల్లల ప్రభు సన్నిధిలో తిమింగళం యోనాను మింగేసింది. యోనా తిమింగళ కడుపులో ఉండి ప్రార్థన చేశాడు. విడుదల పొందడానికి దేవుడు కృప దయచేశాడు. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే ఈ లోకపు దెయ్యపు శక్తులు భయపడక దేవునికి భయపడితే దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు, బలమునిస్తాడు, శక్తినిస్తాడు, బద్ధకాలు విడిపిస్తాడు. చనిపోయిన వారిని సైతము లేవనెత్తగల సమర్థుడు. దెయ్యముల చేత పీడించబడిన మనం స్వస్థపరచగల సమర్థుడు. ఇదిగో మా బంధువుల కుటుంబంలో ఒక బిడ్డడు దెయ్యం చేత పీడించబడుతూ ఉండేవాడు. ఇదిగో ఇటీవల కాలంలో గొర్రెపూడి నుంచి ఒక కుటుంబం వచ్చింది. ఆమెకు కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు శాతబళ్ళు, దిగదుడుపులు తీయించుకుంటానికి వెళ్ళారు. కానీ వాళ్ళ వల్ల కాలేదు. ఇదిగో దీవెన మందిరంలోకి, చిన్న మంద చర్చలోకి వచ్చారు. వాళ్ళ స్వక్త శక్తులు అవటం దేవుడు కృపించాడు. మీరు కూడా ప్రతి నెల మొదటి బుధవారం మీరు ఏ మందిరానికి వెళ్ళకపోతే ఆదివారం రండి. ప్రభువును కలిసి ఈ మంచి సమయంలో ఈ దీవెన క్యాంపస్లోకి మీరు వస్తే మీ జీవితంలో ఈ కృప వాగ్దానం ద్వారా కృప మిమ్మల్ని ఆవరించి శాతబడి శక్తులు, దెయ్యపు శక్తులు, రుద్రరేఖలు, రచ్చరేఖలు, రుద్రశక్తులను జయించగల శక్తి దేవుడికి ఇస్తాడు. యేసువుడు అడిగి తొక్కి వాటితో నడువు. దేవుడు కృప తోడయుండి జీవము గల దేవుడిని ఆశ్రయిస్తే ఏమియు నీకు ఏ హానియు చెయ్యవు, చేయలేవు. యేసు రక్తం నీకు తోడయుండి నడిపించి పోషించునుగా. ఆమేన్.